ఈ ప్రశాంత్ ఏ దేశంలో నుంచి గంజా తెచ్చినట్టు కదా, కొత్త గంజా ఏది చూపి. ఇటే 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 ఇదిగో ఇదిగో ఇటేరా ఇటేరా ఇటే. బా, ఈ గంజాయిలో ఉన్న సుఖం ఎక్కడా లేదు మావా. ఈ గంజాయికి వెళ్ళి పెట్టినాడు హ్యాండ్స్ అప్ మావా. నువ్వు సొట్ట 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 కాలు కాలు ఎలిగిరా ఎలిగి ప్రశాంత్. నువ్వు ఎలిగాను తెలియదు. ఏముందిరా మామ ఫీలింగ్, సుఖమే సుఖంరా ప్రశాంత్. ఈ గంజాయి మొత్తులో తేలుతుంటే స్వర్గంలో తేలినట్టుందిరా ప్రశాంత్. బా, అరే ఏం చేస్తున్నారా? మీకు అంత చెప్పినా మారురారా మీరు? వచ్చిందయ్యా సోకులు రాజు మా చూడటానికి. వెనకనున్న ఏం కావాలరా మీరు ఇట్లా చేస్తే? మేము ఒక్కనమే ఉన్నాము. దేశం మీద ఎంతమంది కుర్రాళ్ళు గంజాయి కలుస్తున్నారు తెలుసా నీకు? మరి ఈ రోజుల్లో అలానే చనిపోతున్నారా? మీరు అంత చెప్పినా వినరా బాబు? ఈ గంజాయిలో సుఖమే సుఖం రా బాబు. ముందు బాగుందిరా. ఈరోజు తాగి ముందులో ఉన్న సొగం తాగుతుంటే ఎక్కుతుందిరా. అవునరా, ఈ ముందు తాగుతుంటే ప్రశాంతంగా ఉంటుందా. ఇంటికి కూడా బాగుద్ది అట్లా ఇక్కడే గడిపారు, దీంతోనే గడిపేస్తున్నారా. ఎందుకు ఎంత క్లిక్ అయింది ఇది ముందు? పట్రా భయం బాగుందిరా ముందు. నువ్వు కూడా సిగరెట్ తెచ్చుకోవచ్చు కదా. కొద్ది నాకు ముందే ఎక్కువ ముందు సిగరెట్ తాగితే ఏమో ఉంటారు అసలు టిక్కే. అవునరా. అరే ఎంత కొడరా? 100 రూపాయలు రా. ఊరే తెలంగాణలో అయితే 50 రూపాయలకి ఎత్తున్నారా? మరి తెలంగాణలో తెచ్చింది. ఊరే నా తెలిసిన చేప ఉంది. రేపు ఇంత పెద్ద బాటిల్ 10 రోజుకి ఒకటి తాగుదాం. 2దా 3 రోజులు తాగొచ్చు. సరేరా. నీ డబ్బులు కూడా ఇవ్వాలా మళ్ళీ? నా డబ్బులు ఉండలేవి. ఇదా సరే. ఇంకా వారం ఇంటికి పోదాం. రేపు ఉందా సేపు ఇంటికి పోతే ఇంట్లో ఏం భజన ఉంది పా. సరే పోతే ఇప్పుడు భజన ఉంటుందిరా. చిన్నగా టైం అయిపోయింది, ఇది ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చిద్దో ఏంటో. హలో హలో, ఎక్కడున్నావే? వస్తున్నానే. తొందరగా వచ్చి టైం అయిపోతుంది. ఓకే ఓకే వస్తున్నా. ఏంటి ఈ రోజు ఎక్కడికి వెళ్దాం? ఇవాళ పబ్బుకి వెళ్దాం, చాలా టైం అయిపోయింది. సరే సరే వెళ్దాం. నేను మూవీ చాలా బాగుంది కదే. అవును, ఇలాగే రోజుకు ఒక మూవీ రిలీజ్ అవుతుంటుంటే మన కాలేజ్ డుమ్మా కొట్టేసి డైలీ వెళ్ళిపోవచ్చే. అవునే, అసలు కాలేజ్లో ఎగ్జామ్స్ ఉన్నా కూడా మనం పట్టించుకోకుండా సినిమాలకి పబ్బులకి వెళ్తున్నాం. అయినా మనం ఎగ్జామ్స్ రాసినా కానీ అవి ఫెయిల్ అయిపోవడమే, సబ్జెక్టులు అన్నీ ఆగిపోతాయి. అవునే, మనం తిరగడం, మన పేరెంట్స్ ఏం ఫీజు కట్టడం, మనం ఎంజాయ్ చేయడం, ఇంతే మన పని. అవునే, ఇంకేంటి సంగతులు చెప్పాలి. తొందరగా వెళ్ళిపోతే మనము అక్కడికి రీచ్ అవ్వగలుగుతాం. సరే. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు? ఈరోజు కూడా కాలేజీకి రావట్లేదు మేము. ఈరోజు ఎక్కడ ఏం ప్లాన్ చేశారు మీరు? ఇవాళ మేము పబ్బుకి వెళ్తున్నాం మ్యామ్. మీ పేరెంట్స్ ఏమో అంత కష్టపడి మీకు లక్షల డబ్బులు కడుతుంటే మీరేమో పబ్బులని
ఆ సినిమా హాల్స్ అని అటు ఇటు అని తిరుగుతున్నారా? ఇప్పుడేగా మ్యామ్ ఇప్పుడు ఎంజాయ్ చేసేది, తర్వాత ఏం ఎంజాయ్ మీరు చేస్తాం? మంత్ కి 1 టైం వస్తారు కాలేజ్కి, తెలుసా? ఏం పర్లేదులే మేడం. మీ మదర్ అండ్ ఫాదర్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా మీకోసం? ఈరోజు మీరు టీచర్ని కూడా లెక్క చేయట్లేదు, మీ పేరెంట్స్ని కూడా లెక్క చేయట్లేదు. మీ ఫ్యూచర్లో చాలా నష్టపోతారు తెలుసా మీకు అది? అప్పుడు చూసుకుందాం మేడం. మేడం గారు అన్ని అంతే చదువుతారు, మాకెందుకులే. సరే వచ్చేవే. సరే అలాగే అనండి, నాదేం పోయింది. అబ్బా గుండెల్లో భారంగా ఉందమ్మా. అమ్మా గోయా అబ్బా గంజాయి తిని మనం ఎంత చెడిపోయామురా. మన స్నేహితుడు చూతూనే ఉన్నాడు, తాగొద్దురా తినొద్దురా, మన ప్లీజ్ బాబు మనం చెప్తానే ఉన్నాడు, మనం వినలేదురా, మన పెడిచెవును పెట్టినవురా. గంజాయిలో ఉన్న సుఖం ఇప్పుడు దాని వెనుకున్న పరిణామం ఇప్పుడు తెలుస్తుందిరా. అబ్బా అయ్యా అబ్బా భారం ఉందిరా. అబ్బా అయ్యా అబ్బా గుండెలో నెబ్బుడుతుందిరా. అబ్బా భరించలేనంత భారం రా. అబ్బా 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 నెబ్బుడుతుందా. మనకి దీనికి పరిష్కారం ఏంటిదిరా? చెప్పురా ప్రశాంత్, మనకి నీ పరిష్కారం ఏంటిదిరా? అబ్బా అబ్బా నెబ్బుడుతుందిరా. బా యా బా బా అరే ఈ భారం నుంచి ఈ భారం తాగినప్పుడు రాదేంట్రా నోటి నుంచి మాట ఏసై అని, అప్పుడు వస్తారు తాగి అనవసరంగా తాగినట్టుందిరా బాబు. ముందు తెలుసు కానీ బాబు ఎంత భారంగా ఉందో అసలు, గింటలు భారంగా ఉంది. ఎంజాయ్ చేసినప్పుడు ఇప్పుడు ఎంత భారంగా ఉందో బాబోయ్. మొయలేకపోతున్నాను బాబు, అసలే పక్కగా ఉన్నాను. ఈ భారం ఏంట్రా బాబు, సరిగ్గా ఎంజాయ్ చేయకుండా ఉన్నా పోయేది. మీరంతా ఎవర్రా బాబు? బాబు ఏడకొచ్చారు. మీరంతా ఎవరండి? మేము గంజాయి గుట్టక తాగి మాకు చెడిపోయినాము మేము. మేము ముందు తాగేసి భారం బాగా తెచ్చుకున్నాం అండి. మరి మీరెవరు? మేము కాలేజ్ కొండ పార్టీ ఎంజాయ్మెంట్ అని కాలేజీలో ఎగ్గొట్టిన వాళ్ళు. ఈ భారం నుంచి ఎవరు పిస్తాయా? అబ్బా దేవుడా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. భారం మోయించున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విడుదల తెచ్చేస్తాను. ఇక్కడ భారం అని అంటున్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన భారం అంతా తీసేసుకుందాం, వచ్చేయండి. సరే మీరేనండి భారం నుంచి విడిపించేది మమ్మల్ని? నేను కాదండి భారం నుంచి విడిపించేది. మరి ఎవరండి? నేను కాదండి, ఒకరున్నారు. ఆయన పరము నుండి అంటే పరలోకం నుండి భూలోకానికి వచ్చారు. ఆయన మాత్రమే మీ భారాన్ని తొలగించరు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో మీరు ఈ భారం మోస్తున్నారు కదా, అది ఆయన మాత్రమే తొలగించగలడు. నిజంగానే తొలగిస్తారండి? తొలగిస్తాడండి. మాకున్న భారం అంతా పోతుందా అండి? మీ బాధ ఇక్కడ ఉన్న వారందరి భారం అంతా కేవలం ఆయన ఒక్క మాత్రమే తీసేయగలడండి. అయితే నేను కూడా యేసుని నమ్ముకుంటా అండి, నా భారం అందుకేనండి మీకోసం బైబిల్లో ఒక వాక్యం రాయబడ్డది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. అంటే మీలాంటి భారం మోసుకున్న ప్రజలకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జన్మించారో మీ భారం అంతా తొలగిపోతుంది. కేవలం ఆయన్ని మీ హృదయంలోకి ఆహ్వానిస్తే చాలు. మేము ఆయన వాక్యాన్ని మా హృదయంలోకి మేము తీసుకుంటామండి. వాక్యాన్ని అంగీకరించి మేము కూడా మారు మనసు పొందుకుంటాం. నేను ప్రార్థన చేసినప్పుడు మీ భారం తొలగిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీ పాత స్థితిలోకి, మీరేమో గంజాయి, మీరేమో మందు, మీరేమో కాలేజ్, మళ్ళీ అదే పాప స్థితిలోకి మీరు వెళ్ళకూడదు. మరి ఓకే సరే అండి. బాప్తిజం తీసుకుంటారా? మరి బాప్తిజం అంటే ఏదో కాదు, మారు మనసు పొందటమే. ఓకేనండి. అయితే నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, ఆయన మీ భారాన్ని తీసివేయగలడు. ఓకేనండి. అందరూ మోకాలు వేస్తారా? అందరూ మోకాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి,
అయ్యా నువ్వు పరలోకముని విడిచి అయ్యా భూమికి వచ్చావయ్యా మనుషుల భారాన్ని మీరు తొలగించడానికేనైనా అనేక మంది పాపముల చేత అయ్యా తండ్రి అనేక మంది నశించిపోతున్నారు. వారు చేసిన పాపములు అయ్యా ఒక్కొక్కరికి అయ్యా తండ్రి మూటలాగా భారం పోయలేని పరిస్థితుల్లో ఉన్నాయ్యా. అయ్యా తండ్రి మీరు భారాన్ని మీరు తీసేయండి నైనా. అయ్యా వీళ్ళకి సైతాన్ని బట్టిన సైనికులైనా నజరేయుడైన యేసు నామములో వీళ్ళున్న ప్రతి సైతాన్లో కాల్చివేయబడింది కాక నైనా. అయ్యా తండ్రి ప్రార్థన చేస్తుండగా అయ్యా తండ్రి వీరికి పట్టి పీడిస్తున్న భారములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడిపించబడును గాక. ఆమేన్ ఆమేన్. ఇవి మన పాప భారం అంతా తొలగిపోయింది. అబ్బా, నా ఈ పంట ఎంతో సహాయంగా ఉంది, నా భారం అంతా తొలగిపోయింది. ఒక్కొక్కరు చెప్పండి అమ్మా, ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు చెప్పండి చక్కగా. నా పాపాలన్నీ తొలగిపోయండి, ఇప్పుడు ఫ్రీగా ఉంది. కాబట్టి మీ అందరి పాప భారం తొలగిపోయింది కాబట్టి ఇక నుంచి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు. మళ్ళీ యథా జీవితానికి పాత జీవితానికి బట్టి మీరు వెళ్ళదు. అమ్మా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందండి. నాకు కూడా ప్రశాంతంగా ఉంది. నాకు కూడా ప్రశాంతంగా ఉంది. నాకు కూడా ప్రశాంతంగా ఉంది.